శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మెడికల్ కాలేజీ నిర్మాణాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరిశీలించారు. మెడికల్ కాలేజీల కోసం కేంద్రం 1400 కోట్లకు పైగా నిధులను కేటాయించిందని చెప్పారు. ఆ నిధులతో అరాకొర భవనాలు నిర్మించి వాటిని గొప్పగా చూపించుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా సిగ్గు లేకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కడతారు. ఇక్కడ ఏం ఊడబెడికారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కడతారు. 470 కోట్ల రూపాయలతో జరగాల్సిన వర్క్ 35 కోట్ల రూపాయలతో వర్క్ జరిగితే సిగ్గనిపించలేదా మీకు? ఇవి చూసి ఏదో చూపిస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి నిర్మాణం అని. ఇంత దరిద్రమైనటువంటి నిర్మాణం 470 కోట్లలో మీరు కనీసం 60-70% ఖర్చు పెట్టి వర్క్ జరిగింటే వచ్చి ధైర్యంగా ఇక్కడికి వచ్చి మాట్లాడాలా? 10% కూడా వర్క్ జరగకపోగా ఏదో పెద్ద గొప్పలు చెప్పుకునేకి వచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పారనుకుంటే పొరపాటు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు. ఎట్లయినా చూపించుకో. 470 కోట్ల రూపాయలతో ఎలాంటి బిల్డింగ్లు నిర్మించారో చూడండి. 100% కమిషన్ తీసుకుంటారు. 470 కోట్లకి శంకరనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఉషా శ్రీచరణ్ గారు ఖచ్చితంగా 470 కోట్లకి కమిషన్ తీసుకుంటారు. కమిషన్ 100% వస్తే బిల్డింగ్ 100% అయిపోయిందనే భ్రమల్లో ఉన్నట్టు. 5 కోట్లు బిల్లు అయిందంటే 10% కూడా లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు పెనుగొండ మెడికల్ కాలేజ్ దగ్గరికి వచ్చి 470 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్కు పిలిస్తే కేవలం 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీని ఇదేదో పెద్ద పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆపారు అనే విధంగా ఇక్కడికి వచ్చి హంగామా చేయడం జరిగింది. ప్రజలు, ఈ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తెలుసుకోవాల్సింది, ఇది 470 కోట్ల రూపాయల మెడికల్ కాలేజ్ నిర్మాణానికి టెండర్ పిలిస్తే కేవలం 35 కోట్ల రూపాయలు, అంటే 10% కూడా పూర్తి చేయనటువంటి ఉషాశ్రీ చరణ్ గారు వచ్చి ఇవన్నీ ఏదో బిల్డింగ్లన్నీ ఇవన్నీ చూపించారు. ఇవన్నీ చూపించండి ప్రజలకు కూడా. 470 కోట్ల రూపాయల బడ్జెట్తో టెండర్ పిలిస్తే 35 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లు చేసుకోవడం జరిగింది. 10% కూడా పూర్తి చేయలేకపోగా చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద అసత్యపు ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. 1450 కోట్లకు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్మాణాలకి సహకరిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రం 17 కాలేజీల్లో ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించకుండా 5 మెడికల్ కాలేజీలు 80%, 90% పూర్తి చేసి 17 మెడికల్ కాలేజీలు నేను నిర్మించాను, పూర్తి చేశాననే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాంట్రాక్టర్ల నుంచి 100% కమిషన్లు తీసుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ 100% కమిషన్లు తీసుకుంటే నిర్మాణాలు పూర్తి అయినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఉషా శ్రీచరణ్ గారు లేదా రాప్తాడు ఎమ్మెల్యే వచ్చి చూడు మేమే చూపిస్తున్నామయ్యా, 470 కోట్ల రూపాయలతో కట్టాల్సినటువంటి బిల్డింగు ముష్టి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 10% కూడా ఖర్చు పెట్టలే. దీన్ని ఏదో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన విధంగా వచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నావే, రా చూపిద్దాం, ఇద్దరం కలిసి చూపిద్దాం, రండి. ఎంత అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ ప్రజల్ని అసత్యపు మాటలు చెప్పి నమ్మించాలని చూస్తే ఇప్పటికే మీరు అనుభవిస్తున్నటువంటి శిక్షను దృష్టిలో పెట్టుకోనైనా కొంత వాస్తవానికి దగ్గరగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.